ధీరజ్కి లారీ డ్రైవర్ దొరికిపోవడంతో భాగ్యాన్ని అరెస్టు చేయించి రామరాజు ముందు నిజం బయట పెట్టేసిన చందు. మరిదంతా ఎలా జరిగిపోతుంది, అసలు చందు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, అసలు ఏం జరిగింది, చందుకు ఎలా తెలిసిందన్న తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. రామరాజు వల్లి గురించి తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇంటికి వచ్చిన వల్లి అయితే నన్ను అందరూ కలిసి అక్కడి నుంచి పంపించేశారు, నన్ను ఆ ఇంట్లోకి రానిచ్చేలా లేరు, ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి తల్లి మీద విరుచుకు పడిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే మాత్రం ఆ లారీ డ్రైవర్ ఎవరో, ఆ లారీ నెంబర్ ఏంటో త్వరగా తెలుసుకోమని కాల్ చేస్తాడు. ఇదంతా నా వల్లే జరిగింది, పాపం ప్రేమ ఎంత బాధపడుతుందో అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే చందు, ఏంట్రా ఈ మధ్యకాలంలో అలా ఉంటున్నావు, నీ గురించి నాకేం అర్థం కావడం లేదు. ఏం లేదు నాన్న, నాకేం కాలేదు, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తూ ఉంటాడు చందు. అయితే ఇక్కడ చూస్తే అమూల్య అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడ నర్మదని, వదిన ఏం జరుగుతుందో వదిన, నాకైతే అర్థం కావడం లేదు వదిన, వల్లి వదిన్ని అన్నయ్య క్షమించేలా లేడు, వల్లి వదిన ఇంటికొచ్చిన ఏదో కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటుంది, వల్లి వదిన పూర్తిగా మారి ఇంటికి వస్తే బాగుంటుందని అనిపిస్తుంది, కానీ వల్లి వదినలో మార్పు వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. వల్లి వదిన మారి ఇంటికి వచ్చేంత వరకు కూడా తనని మనం ఇంట్లోకి రానివ్వకుండా ఉంటేనే తనలో మార్పు వస్తుంది. ఇంట్లోకి కనుక రానిస్తే తనలో ఇంకెప్పటికీ మార్పు రాదు. అందుకనే తనని ఇంట్లోకి రానివ్వడం లేదు అని చెప్పేసి ఈ విషయాల గురించి అన్నీ ఆలోచించి టెన్షన్ పడకు, త్వరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయని చెప్పేసి నర్మద అయితే చెప్తూ ఉంటుంది అమూల్యకు. ఇక్కడి నుంచి అమూల్య అయితే వెళ్ళిపోతుంది. ఇక లోపలికి బాధపడుతూ ఆలోచించుకుంటూ ఇదంతా నా వల్లే జరిగిందని చెప్పేసి అనుకుంటూ అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ధీరజ్కి కాల్ అయితే వస్తుంది. ఒరే, ఆ లారీ డ్రైవరు అతని గురించి తెలిసిందిరా, ఆ లారీ నెంబర్ కూడా దొరికింది. అవునా, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి ధీరజ్ గబగబా బయలుదేరుతాడు. లారీ నెంబర్ దొరుకుతుంది, లారీ ఉంటుంది, కానీ డ్రైవర్ కనిపించడు. డ్రైవర్ ఏమైపోయాడ్రా, డ్రైవర్ ఆల్రెడీ పరారీలో ఉన్నాడని తెలిసింది. అతను దొరకలేదా? దొరుకుతాడ్రా, ఒక్క 10 మినిట్స్ వెయిట్ చేయి, మా వాళ్ళు వాడిని పట్టుకురావడానికే వెళ్ళారు, వాడెంత దూరం పారిపోతాడు, వాడు దొరికేస్తాడు చూడు. సరే అయితే ఈలోగా మా అన్నయ్యకి కూడా ఫోన్ చేస్తాను, ఆ లారీలో ఉన్నది వాడో కాదో మా అన్నయ్య చూశాడో లేదో మా పెద్దన్నయ్యకి తెలుస్తుంది అని చెప్పేసి చందుకి కాల్ చేస్తాడు. ఈలోగా చందు కూడా అక్కడికైతే రాని వస్తాడు. హీడ్రా, డ్రైవర్ దొరికాడా లేకపోతే వాడు పరారీలోనే ఉన్నాడా? ఏట్రా ఇదంతా ఏంటి? ధీరజ్, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ గురించి ఇప్పుడు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? లేదన్నయ్య, ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదు, నిన్ను కావాలని ఎవరో యాక్సిడెంట్ చేయించడానికి చేసిన ప్లాన్లా అనిపిస్తుందని ప్రేమ నాతో చెప్పింది. ఇది నిజమో కాదో తెలుసుకోవాలి. ఎవరైనా నిన్ను కావాలని యాక్సిడెంట్ చేయించి నిన్ను చంపాలని కానీ ప్రయత్నిస్తే వాళ్లను ఈ ధీరజ్ వదిలిపెట్టడు. అందుకే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాను. నీకు ప్రేమకి ఇంత పెద్ద ప్రమాదాన్ని కలిగించాలని చూసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు ధీరజ్. అయితే ఈలోగానే ఇక అక్కడ లారీ డ్రైవర్ని పట్టుకొని తన ఫ్రెండ్స్ అయితే తీసుకుని వస్తారు. ఇదిగోరా, వీడే ఆ లారీ డ్రైవర్, ఆ లారీ ఆ రోజు డ్రైవ్ చేసింది కూడా వీడే. నువ్వేనా? ఆ లారీతో మా అన్నయ్యని గుద్దాలని చూసింది నువ్వేనా? ఎందుకు మా అన్నయ్యని యాక్సిడెంట్ చేయాలని చూసావు? నీకు ఎవరు డబ్బిస్తే మా అన్నయ్యని యాక్సిడెంట్ చేశావు అని చెప్పేసి గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. నో, నాకేం తెలీదు అని చెప్పేసి అంటూ ఉండగానే అనుకోకుండా జరిగిన యాక్సిడెంటు, నిజం చెప్పకపోతే చంపేస్తానని చెప్పి ధీరజ్ అయితే తిరగబడతాడు. ఈలోగా అక్కడ ఇక ప్రేమ తండ్రి అన్న మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఒకవేళ ఆ కుటుంబానికి దొరికిపోయినా సరే నా పేరు బయట పెట్టకు, నీకు ముందు డబ్బులు ఎవరైతే ఇచ్చి వాడిని గాయాలతో వదిలేయమని చెప్పారో వాళ్ళ పేరు బయటపెట్టి, వాళ్ళ ఫోటో బయటపెట్టి నా పేరు బయట పెట్టావా చంపేస్తానని చెప్పేసి సేన అయితే బెదిరిస్తాడు. దాంతో ఇక వీళ్లకు దొరికిపోవడంతో చెప్తాను సార్, వాళ్ళు ఎవరో చెప్తాను, ఎవరు నాకు డబ్బిస్తే యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించానో చెప్తాను సార్, నాకు ఒకరు డబ్బులు ఇస్తేనే ఇలా చేశాను, డబ్బు కోసమే చేశాను సార్, ఎవరు వాళ్ళు, ఎవరు నీకు డబ్బు ఇచ్చి మా అన్నయ్యని చంపమంది అని చెప్పి అంటూ ఉండగానే ఇదిగో
ఈవిడే ఈవిడే నా దగ్గరకొచ్చి డబ్బులిచ్చి ఆయన్ని యాక్సిడెంట్ చేయమని చెప్పింది అని చెప్పేసి భాగ్యం ఫోటోనైతే చూపిస్తాడు. ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతారు ధీరజు, చందు ఇద్దరూ కూడా. అన్నయ్య, తను తను వల్లి వదినాళ్ళ అమ్మ కదా? అవును తనే. అంటే వీళ్ళు చివరికి నన్ను చంపాలని కూడా చూసారా? వల్లిని పుట్టింటికి పంపించేశానని నన్ను చంపడానికి కూడా వీళ్ళు వెనకాడలేదా? ఏం మాట్లాడుతున్నావన్నయ్య? వల్లి వదిన్ని పుట్టింటికి పంపించడమేంటి? తను వాళ్ళమ్మకి బాగోలేదని వెళ్ళిందని చెప్పావు కదా? లేదురా, వల్లి మన కుటుంబాన్ని మోసం చేసింది. వల్లి వెనకాల ఉన్న వాళ్ళమ్మ నాన్నలు కూడా మన కుటుంబాన్ని మోసం చేశారు. అందుకే అదంతా నర్మదా ప్రేమలకి తెలుసు. నర్మదా ప్రేమ తప్పు చేశారని మీరు వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. అమూల్య పెళ్లి విషయంలో తప్పు చేసింది నా భార్య వల్లి కారణంగానే అమూల్య విశ్వక్ విషయంలో అలా చేసింది. అమూల్యను విశ్వక్ని ప్రేమించుకునేలా చేయమని ఇక వాళ్ళమ్మ ట్రైనింగ్ ఇస్తే వల్లి ఇదంతా చేసింది. వల్లి కుటుంబం కారణంగానే నాన్న ఆ పరిస్థితిలోకి వెళ్ళి ప్రాణాపాయ స్థితిలోంచి బయటపడ్డారు. ఇక మన కుటుంబం పరువు పోవడానికి, మన కుటుంబం అందరిలో నవ్వుల పాలు కావడానికి, మన చెల్లి జీవితం అలా కావడానికి అన్నిటికీ వల్లి కుటుంబం ఆడిన అబద్ధాలే కారణం. వల్లి కుటుంబం చాలా మోసాలు చేసి వల్లిని నా జీవితంలోకి పంపించారు. ఇదంతా తెలుసుకున్న తర్వాతే నేను తనని పుట్టింట్లో వదిలేశాను. కానీ వాళ్ళు మాత్రం నన్ను చంపాలని చూశారు. వాళ్ళని ఎలా వదిలిపెడతాను? లేదన్నయ్య, ఇంత జరిగిన తర్వాత వాళ్ళను వదిలిపెట్టకూడదు. నిన్ను చంపాలని చూసిన ఆ కుటుంబాన్ని క్షమించకూడదు. నీ మీద వల్లి వదినికి ఎంతో ప్రేమ ఉంది అనుకున్నాను. కానీ ఇంత ద్వేషం ఉందని నీ జీవితంలోకి అబద్ధాలతో అడుగుపెట్టిందని తెలుసుకోలేకపోయాను. అబద్ధం అంటే తెలియదు, మోసం చేయడం తెలియని అమాయకుడికి ఇలాంటి భార్య ఎలా వచ్చిందన్నయ్య? కానీ వదిలిపెట్టొద్దు, భద్ర వెళదాం అని చెప్పేసి పోలీసుల్ని తీసుకుని వెళ్ళి యాక్సిడెంట్ జరగడానికి కారణం ఈ లేడీయే. ఈవిడే మా ప్రేమని యాక్సిడెంట్ చేయమని వీడికి డబ్బులు ఇచ్చి యాక్సిడెంట్ చేయించింది. వీడి దగ్గర సాక్ష్యం కూడా ఉంది, ఫోటో చూడండి అని చెప్పేసి ఆ ఫోటో చూపించి భాగ్యాన్ని అరెస్ట్ చేయిస్తాడు పోలీసులతో. చందు అయితే బాబు దాని తప్పేం లేదు బాబు. దాని కూతురు కాపురం నిలబెట్టాలని చిన్న చిన్న దెబ్బలు తగిలితే మీ ఇద్దరు ఒకటవుతారని అలా చేసింది బాబు. అదేం తప్పు చేయలేదు బాబు అని చెప్పేసి ఎంతగానో బ్రతిమలాడతాడు ఆనందరావు. అలాగే వల్లి కూడా, ఏమండి మమ్మల్ని క్షమించండి, మా అమ్మని పోలీసులు అరెస్ట్ చేయడానికి లేదు, అమ్మని పోలీసులు తీసుకువెళ్ళకూడదని వల్లి కూడా ఏడుస్తూ ఉంటుంది. మిమ్మల్ని నేను క్షమించను, మా అన్నయ్య క్షమించినా నేను క్షమించను. మా అన్నయ్య ప్రాణాలు తీయాలనుకున్నా మీ కుటుంబాన్ని క్షమించే ప్రసక్తే లేదు. మా అన్నయ్య జీవితంలోకి ఇక అడుగు పెట్టాలని చూస్తే ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి ధీరజ్ కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అలా భాగ్యం అరెస్ట్ అవడంతో ఇంటికి వచ్చిన పెద్ద కొడుకు చందుని రామరాజు నిలదీస్తాడు. ఏం జరుగుతుంది ఇంట్లో? మీ అత్తగారిని నువ్వెందుకు అరెస్టు చేయించావు? అసలు ఏం జరుగుతుందో చెప్పరా పెద్దోడా అని చెప్పేసి నిలదీసరికి, నన్ను క్షమించు నాన్న, ఆ కుటుంబం మనల్ని చాలా మోసం చేసి వల్లిని మన ఇంటి కోడలుగా పంపించారు. అవన్నీ తెలిసి వల్లిని అక్కడ వదిలేసి వచ్చాను. కానీ వాళ్ళు నా మీద కక్షగట్టి నన్నే యాక్సిడెంట్ చేయించాలని చూశారు. నా కారణంగా ప్రేమ బలైపోయింది. అందుకే వాళ్ళ కుటుంబాన్ని వదలకూడదని నేను ఆవిడ్ని అరెస్టు చేయించాను. డబ్బున్న వాళ్ళమని నమ్మించారు, చదువుకున్నానని నమ్మించింది. అలాగే ఇక అమూల్యను వాడి జీవితంలోకి పంపించాలని డబ్బు కోసం మనందరినీ మోసం చేసి మన కుటుంబం వాళ్ళ ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చింది కూడా వాళ్లే అని చెప్పి మొత్తం నిజాలన్నీ బయట పెట్టేసరికి రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇంటి మహాలక్ష్మి, ఇంటి ఇల్లాలు ఇలవేల్పు అంటూ గొప్పగా పొగిడిన తన పెద్ద కోడలు ఇక ఇలాంటి వ్యక్తి ఇన్ని మోసాలు చేసి పెద్ద కొడుకు జీవితంలోకి అడుగుపెట్టిన వల్లి గురించి వినేసరికి దెబ్బకు పెద్ద షాకే ఎదురైపోతుంది రామరాజుకి. అయితే అలా రామరాజుకి భాగ్యం గురించి, వల్లి కుటుంబం గురించి నిజమైతే తెలిసిపోతుంది. భాగ్యాన్ని అయితే అరెస్టు చేసి పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. ఏదో రకంగా కూతుర్ని మళ్ళీ అత్తింటికి పంపించేసి మళ్ళీ వాళ్ళ నాటకాలు మొదలు పెట్టాలి అనుకున్న భాగ్యానికి దిమ్మ తిరిగే షాకే ఎదురవుతుంది. ఇక లారీ డ్రైవర్ నిజాన్ని బయట పెట్టేయడంతో మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరిగిపోతుంది. ఇలా జరగాలి,
భాగ్యం గురించి రామరాజు నిజం తెలుసుకోవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.